హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది స్పైస్ గార్డెన్. ఇవాళ నేను మీకు ఒక చాలా టేస్టీ పన్నీర్ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది మీరు బిర్యానీల్లోకి సైడ్ డిష్లా కానీ రోటీస్లోకి డైరెక్ట్గా తిన్నా చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీకు బోల్డ్ అనే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పబోతున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేయండి. మరి ఇంకా రెసిపీ చూసేద్దామా? ముందుగా పన్నీర్ కర్రీకి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఒక 15 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న ముక్క అల్లం వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు అనేవి కొంచెం రంగు మారాక ఒక కప్పు దాకా ఇలా ఉల్లిపాయ తరుగుని తీసుకున్నాను. ఉల్లిపాయలు అనేవి రంగు మారి లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 4 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అనేవి తీసుకున్నానండి. వీటి వల్ల రంగు అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి. మీకు కనుక ఈ కాశ్మీరీ చిల్లీస్ దొరకకపోతే మీరు మామూలు చిల్లీస్ అయినా వాడుకోవచ్చు. కాకపోతే కారంకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ చిల్లీస్ కారం ఎక్కువ ఉండవండి. ఇప్పుడు ఇందులో ఒక 15 నుంచి 20 జీడిపప్పులు తీసుకున్నానండి. జీడిపప్పులు కూడా కలిపేశాక ఒక కప్పు దాకా టమాటాలు వేస్తున్నాను. మీరు టమాటాలు ఉల్లిపాయలు ఎలా తరుక్కున్నా పర్వాలేదండి, ఎలాగో మనం వీటిని గ్రేవీ చేసేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇవి ఫాస్ట్గా మగ్గడం కోసం హాట్ వాటర్ అనేది యాడ్ చేశాను. చూసారు కదండి, టమాటాలు అనేవి తక్కువ ఊడొచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని కూల్ చేసేసుకుని మిక్సీలో పేస్ట్ చేసేసుకోవాలండి. చూసారు కదా ఎంత అందమైన రంగు వచ్చిందో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. ఇందులో నేను ఒక 250 గ్రామ్స్ దాకా పన్నీర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం, అలానే కొంచెం కసూరి మేతి వేసి పన్నీర్ని లైట్గా ఫ్రై చేస్తున్నానండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ స్టెప్, కాకపోతే పన్నీర్కి మంచి రంగు అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా వేయించుకున్న పన్నీర్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్ గ్రేవీ కోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. అలానే 1 టీ స్పూన్ దాకా బటర్ కూడా తీసుకున్నాను. ఇందులో ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, అలానే కొంచెం జీలకర్ర తీసుకొని వేయిస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను పౌడర్ స్పైసెస్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి వేసేసి కలిపేస్తున్నాను. మీరు డ్రై స్పైసెస్ వేస్తున్నప్పుడు ఆయిల్ అనేది చాలా వేడిగా ఉంటే స్పైసెస్ అనేవి మాడిపోతాయండి. సో కొంచెం లో ఫ్లేమ్ మీద స్పైసెస్ని కలుపుకోండి. చూసారు కదండి, స్పైసెస్ అనేవి బాగా వేగి రంగు అనేవి మారాయి. ఇప్పుడు నేను ఇందాక మనం చేసుకున్న గ్రేవీని యాడ్ చేసేస్తున్నాను. మనం గ్రేవీలో ఇందాక జీడిపప్పు వేసాం కదండి, దానివల్ల మీరు కనుక ఎక్కువసేపు అలా ప్యాన్ మీద ఉంచేస్తే ప్యాన్లో అడుగంటుకుపోతుందండి. సో మీరు కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు టొమాటోస్ పులుపుని కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నేను పంచదార తీసుకున్నానండి. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడం కోసం హాట్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఎప్పుడైనా వేడివేడి గ్రేవీలోకి మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయాలంటే హాట్ వాటర్ మాత్రమే వాడండి. మీరు నార్మల్ టెంపరేచర్ వాటర్ కనుక వాడితే మీకు ఫ్లేవర్ అనేది పాడైపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, మన పన్నీర్ కర్రీకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం రోస్ట్ చేసుకున్న కసూరి మేతి పౌడర్ని వేస్తున్నాను. కసూరి మేతి కలిసిపోయాక ఇందాక వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను. పన్నీర్ ఆల్రెడీ కొంచెం ఫ్రై చేశాం కాబట్టి వేడివేడి గ్రేవీలో వేసేస్తే సరిపోతుందండి. ఒక 3-4 మినిట్స్లో మీకు గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసాను. అలానే కొంచెం ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కానీ మీకు రెస్టారెంట్ స్టైల్ క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీ పన్నీర్ కర్రీ అనేది మనం ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ ద స్పైస్ గార్డెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.